కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ విమర్శలకు ధీటుగా బదిలిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బన్సీలాల్పేట గుండా ఈశ్వరయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ పంపిణీ చేశారు. సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజును తన జీతం నుంచి చెల్లించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చాలా ముఖ్యమంత్రులతో పోరాటం చేసిన తర్వాత ఈరోజు ఏ స్కూల్లో కూడా కరెంటు బిల్లు కట్టినా కట్టకపోయినా డిస్కనెక్ట్ చేయొద్దని చెప్పి ఈరోజు మరి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు ఈ యొక్క టాయిలెట్లు క్లీనింగ్ చేయడం కోసము ఒక మిషన్ కూడా అన్ని స్కూళ్ళకి ఇచ్చాను. ఈ స్కూల్కి వచ్చిందో రాలేదో కానీ అన్ని స్కూళ్ళకు కూడా ఇచ్చాను క్లీనింగ్ చేసేటువంటి మిషన్. అదే కాకుండా మరి గతంలో కూడా ల్యాబ్స్ కూడా అన్ని స్కూళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇటీవల 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ ఫీజు కడతారో ఆ ఫీజు మొత్తము వాళ్ళ తల్లిదండ్రుల మీద భారం పడకుండా మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరి ఫీజు కూడా నాకు ఇచ్చేటువంటి జీతంలో నుంచి వాళ్ళకందరికీ ఫీజు కూడా కట్టానని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తుంది.